జిల్లా రాయచోటి పట్టణం కొత్తపల్లిలోని బడే కరీమియా మసీదు ఆవరణలో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఎస్ నహవిల్ బాషా, లైఫ్ కేర్ క్లినిక్ వైద్యులు డాక్టర్ జక్రియా అహ్మద్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ టీటీడీ బోర్డు సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగువాసి ప్రసాద్ బాబు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సోదరుడు మండిపల్లి రాహుల్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గాజుల్ ఖాదర్ బాషాలు హాజరయ్యారు. ప్రముఖ వైద్యులు ఎస్ఎండి అబీద్, షేక్ రబ్బానీ, సురేష్ కుమార్, పెంచలయ్య, నూర్ అలీ, జక్రియా వారి సహకారంతో మా వెల్ఫేర్ సొసైటీ వారు మెగా ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగ్వాసి ప్రసాద్ బాబు మరియు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి రాహుల్ రెడ్డిలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని, కొత్తపల్లి ఏరియాలోనే మొదటగా ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయుటకు ముఖ్య కారణం ఈ ప్రాంతంలో ఎక్కువగా కార్మికులు, కూలీలు ఉండడంతో వారి ఆరోగ్య దృష్ట్యా ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా రోగాల నుంచి రక్షించుకున్నటకు ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన మా వెల్ఫేర్ సొసైటీ వారికి, నహవీర్ బాషాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శిబిరము ఉచిత వైద్య శిబిరము నిర్వహిస్తున్న నహవీల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ జిగ్రియా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ ఆబిద్ గారిని, డాక్టర్ రబ్బానీ గారిని, డాక్టర్ ఎంఏ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నెహావిల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గౌరవనీయులు ప్రసాద్ బాబు గారికి, అలాగే మన గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు గౌరవనీయులైన మండిపల్లి రాహుల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే లైఫ్ కేర్ హాస్పిటల్ జక్రియా గారికి, అలాగే కడప నుండి విచ్చేసిన ప్రముఖ వైద్యులు ఎస్ఎండి ఆబిద్ గారు, అలాగే రబానీ గారు, సురేష్ కుమార్ గారు, పెంచలయ్య గారు, అలాగే మన షిఫా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ నూర్ అలీ గారికి, మరియు మాజీ కౌన్సిలర్ ఖాదర్ మొయిద్దీన్ గారికి, మరియు మన మస్జిద్ కమిటీ అధ్యక్షులు సాబ్జానన్న గారికి, మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇర్షాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, అలాగే మహిళలకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉంటే వారి యొక్క జీవన సరళి బాగుంటుంది అనే ఒక గొప్ప ఉద్దేశముతో మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆరోగ్య భద్రత కింద మరి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరిట ఎవరైతే ఆరోగ్యం క్షీణించిపోయి మరి రోగాల బారిన పడి ఎంతోమంది పేద ప్రజలు చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా
వైద్య సేవలు అందించాలని మరి ప్రముఖ ఒక పక్క కార్పొరేట్ ఆసుపత్రుల్లో కానీ అలాగే ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఏ వైద్యం చేయించుకునే మరి వారికి అందుబాటులో ఉండే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆలోచించడం జరిగింది. అయితే గతంలో ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, జగన్ రెడ్డి పూర్తిగా మోసం చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యశ్రీ పేరిట 1000 రూపాయలు దాటితేనే ఆరోగ్యశ్రీ ఉంటుందని చెప్పి మాయమాటలు అతను చెప్పేప్పుడు చాలా మంది ప్రజలకు మోసం చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైనా కానీ వైద్య సదుపాయం కొరకు వారికి కూడా చేస్తానని చెప్పి మళ్ళీ ఫైళ్లు పెట్టుకొని చాలా మంది ఎవరైతే రోగాల బారిన పడారో వాళ్ళంతా ఆసుపత్రుల చుట్టూ తిరిగి మరి చేసుకోలేక మరి బాధపడుతూ ఎంత మోసం అని చెప్పి వారంతా బాధపడుతూ మరి ఇప్పటికి కూడా అలాగే ఆ ఫైళ్లు ఎంతో మందికి రాక ఆరోగ్యశ్రీ ద్వారా మూలుగుతూ మరి ఎంతో మంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది. మరి ఇవన్నీ ఆలోచించి మరి ఆరోగ్య భద్రత విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మొట్టమొదటి పీట వేయడం జరిగింది. అలాగే మనకు మన గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆఫీస్లో వారి తమ్ముడు గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారికి వెంటనే సంప్రదించి మీ ఆరోగ్యంలో ఏదైనా కానీ ఎక్కడైనా ఏ ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా మరి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయం అందించుకునేందుకు మీకు ఎటువంటి కష్టం లేకుండా మరి వారు అందుబాటులో ఉంటారు, మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఎంఏ వెల్ఫేర్ సొసైటీ నిజంగా వారికి అభినందించాలి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ముందుండి రావాలి. ఎందుకంటే ఎంతో మందికి మనసు ఉంటుంది, కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ముందుకు రావాలని ఒక తపన అనేది వాళ్ళలో ఉండదు. ఇంతకుముందే నేను చెప్పాను, మానవ సేవే మాధవ సేవ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మనం ముందుకెళ్తే మనము మానవ సేవ మనం చేసినప్పుడు దానికంటే దేవుణ్ణి మనము సేవ చేసినట్టు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మహపీర ఆసుపత్రి నుండి వారి యొక్క కుమారులు ఆబిద్ గారు మరి రబానీ గారు ఎప్పుడు కూడా రాయచోటి అంటే వారికి చాలా ప్రేమ. రాయచోటి వాసులకు కూడా చాలా పరిచయం ఉన్న డాక్టర్లు. ఇంతకు ముందు కూడా బసవ తారకరామ్ ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ యొక్క చికిత్సా శిబిరము మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా వారికి ఒక మాట చెప్పిన వెంటనే వారి కుటుంబం మొత్తము వచ్చి మరి వైద్య సదుపాయాలు మనకు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చారు. వారికి నేను ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకందరికీ చేతులెత్తి మరి సవినయంగా వేడుకుంటున్నాను. మీకందరికీ ఏదైనా ఒక అంటే రుగ్మాతక వ్యాధులు ఉంటాయి, చాలా వ్యాధులు మీకందరికీ పలు ఆసుపత్రులు తిరుగుతుంటారు, కానీ మీ దగ్గర డబ్బులు లేక మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాయచోట్లో మొన్ననే కొంతమంది వచ్చారు. ఇంతకుముందు ఎన్నికల సమయంలో ముందు కూడా మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కొంతమంది హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆసుపత్రిలో వారికి ఏదైనా కానీ వైద్య చికిత్స కొరకు వారు కూడా మరి మీరు వచ్చి చెబితే తెలుస్తుంది, కానీ చెప్పకపోతే ఎవరికి కూడా తెలియదు. మీరు దయ ఉంచి నేను మీకు అందరికీ చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. మీ సమస్య ఉంటే ఆఫీస్కి వచ్చి తెలియజేయండి. మీకు అందుబాటులో ప్రతి వేళ కూడా రాహుల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పి నేను చేతులెత్తి మరీ వేడుకుంటున్నా. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. జరుగుతున్నటువంటి ఉచిత మెగా వైద్య శిబిరానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సుగవాసి ప్రసాద్ బాబు గారు అన్నగారికి మరియు యువ నాయకులు రాహుల్ రెడ్డి అన్నగారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, ప్రజలకు, డాక్టర్లకు అందరికీ నమస్కారములు. ఒక మెగా వైద్య శిబిరం నిర్వహించాలంటే ఒక ఆషామాషి విషయం కాదు. దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది. ఈ ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేసిన క్యాంపు ముందు
స్థలం చూసుకోవాలి, తర్వాత డాక్టర్లతో మాట్లాడాలి, వైద్యులు సమకూర్చాలి, దాంతోపాటు మందులు సమకూర్చాలి, చాలా తతంగం ఇందులో ఉంటుంది. ఇవన్నీ ఫేస్ చేసి ఒక కార్యక్రమం నిర్వహించి పేదలకు అందించాలనే ఒక మంచి దృక్పథంతో పనిచేసినటువంటి ఎంఏ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు మా లైఫ్ లైన్ హాస్పిటల్ అనేది కడప 7 రోడ్స్ హాస్పిటల్ 7 రోడ్స్ దగ్గర స్థాపించబడినది. కార్పొరేట్ హాస్పిటల్లో అపోలో ఇంకా కొన్ని పెద్ద హాస్పిటల్లో పనిచేసిన నేను ఈ కార్పొరేట్ వైద్యం తక్కువ ధరలకు మన కడప ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు అందించాలనే నేపథ్యంతో ఈ ఆసుపత్రి స్థాపించాను. 10 పడకల ఆసుపత్రిగా స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్ ఇవాళ 50 పడకల ఆసుపత్రిగా మరియు ఐసీయూ, ఆపరేషన్ థియేటరు మరియు ఎన్నో అధునాతన పరికరాలతో నిర్వహించబడుతుంది. చాలా బ్రాంచెస్ అన్ని యాడ్ అయినాయి. సురేష్ కుమార్ సార్ పల్మనాలజీ, డర్మటాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ అన్ని విభాగాలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని మా సర్వీసెస్ను ఈ ఉమ్మడి కడప జిల్లా ప్రజలు మరియు రాయచోటి ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాను ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా కొంచెం చర్యలు తీసుకొని ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, వాటర్ లాడ్జింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ విష జ్వరాలు ప్రబలించకుండా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అనేది ఒక సామాజికమైన బాధ్యత. ఇవాళ మనకు కాలుష్యం కానివ్వండి, మారుతున్న వాతావరణ పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క ఆరోగ్యం రోజు రోజుకి ఒకేలాగా ఉండడం లేదు. నిన్న మొన్న కూడా చూసుకుంటే నిన్న వాన పడింది, మళ్ళీ వెంటనే ఎండ వస్తుంది, వెంటనే మళ్ళీ బాగా ఉక్కబోసినట్టుగా అయిపోతుంటుంది. సో ఇట్లా వాతావరణం మార్పులు విపరీతంగా జరుగుతున్న ఈ కాలంలో మనకు ఈ ఊపిరితిత్తుల సంబంధం కానీ, శ్వాసకోశ సంబంధంగా కానీ సమస్యలు చాలా విపరీతంగా వస్తున్నాయి అన్నమాట. మనం ఈ మధ్యన చూసాం, మనకు కరోనా వచ్చేసి ఒక 2 సంవత్సరాలు ఎంత ప్రజలంతా అల్లాడారు అనేసి. సో ఇటువంటి వ్యాధులు, విపత్తులు విపరీతంగా వస్తున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, అలాగే ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన డాక్టర్స్ని సంప్రదించి మంచి వైద్యం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లనే ఈ సామాజిక బాధ్యత మన ఎస్ఏ ఫౌండేషన్ వాళ్ళు ఇంత పెద్దగా ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అందులో అన్ని వస్తువులు కల్పించి ఇక్కడ పేద ప్రజలకు సేవ చేయడం ఎంతో హర్షణీయమైనది. సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి, ప్రజల్లో అవగాహన రావాలి. ఆరోగ్యం పట్ల, వాతావరణం పట్ల, మనకు రోజువారీ జరుగుతున్నటువంటి కాలుష్యం పట్ల, కల్తీల పట్ల. ఎందుకంటే మొట్టమొదటిగా ప్రతి వైద్యుడు కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సో ఈ ఆరోగ్యాన్ని మన చేతుల నుంచి మనము ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ప్రతి శుక్రవారం దగ్గర డాక్టర్ సార్ దగ్గరికి వస్తుంటాను. సో లాస్ట్ మంత్ డాక్టర్ సార్ నాకు చెప్పడం జరిగింది, ఇక్కడ ఇలా క్యాంప్ చేయాలనుకుంటున్నాము ఎంఏ సొసైటీ ఆధ్వర్యంలో, ఇది చాలా మంచిది, ఎక్కడ చేద్దామంటే ఆయన చెప్పినారు మనకి కొత్తపల్లి ఏరియాలో ఇదైతే బెస్ట్, మనకేమంటే వాళ్ళకి చాలా అవసరం. సో ఫస్ట్ క్యాంప్ మనం ఇక్కడ పెడతాము, ప్రజలకు ఇక్కడ చాలా అవసరం ఇక్కడ క్యాంప్ అనేది. అదే గుడ్ డెసిషన్. ఇంకా వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తున్నాను. 1 మంత్ నుంచి డాక్టర్లు వెళ్ళి మాట్లాడడము, మందులు తీసుకోవడము ఇవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ హోల్డింగ్ సచ్ ఎ గుడ్ క్యాంప్. ఇంకోటి ఏమంటే, సరే మనం క్యాంప్కి వస్తున్నాము, మీరంతా సద్వినియోగం చేసుకొని కోరుతున్నాం. మనకు వ్యాధులు వచ్చినాక మందులు వాడడం కంటే వ్యాధులు రాకుండా చూసుకోవడం మంచిది. ఇవి ఎలా అంటే మనకు చాలా చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇంట్లో సపోజ్ మనం చూస్తుంటాం, చెత్త అంతా ఉడిచేసి ఇంట్లో బయట వేసేస్తుంటాం అంతే. అలా కాకుండా డస్ట్బిన్లు వేయడము, మున్సిపాలిటీ వాళ్ళకి వేయడము, ఈ చిన్న మార్పులు. మనం నీళ్ళు ఉంటాయి, ఇప్పుడు వర్షాకాలం ఉంది, కొంచెం వేడికి చేసి తాగడం వల్ల చాలా పెద్ద వ్యాధులు వీ క్యాన్ ప్రివెంట్, మనం నివారించవచ్చు అనమాట. సో ఈ చిన్న మార్పులతో మీరు ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు. మన ప్రతి ఇంట్లో చేసుకుంటే వ్యాధులన్నీ మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు వర్షాకాలంలో నీళ్ళన్నీ ఒకే చోట చేరితే ఈ దోమలు వచ్చేసి ఫీవర్స్ రావడం ఇవన్నీ రాకుండా మనం డైలీ క్లీన్ చేసుకుంటూ అలా చేసుకుంటూ వ్యాధులు రాకుండా నివారించి మన హెల్త్, మన ఫ్యామిలీ హెల్త్, మన సొసైటీ హెల్త్ అంతా జాగ్రత్త చూసుకొని ఉండడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకి అందరికీ నా వందనాలు. ఇక్కడ ఎంఏ మెడికల్ క్యాంపు ద్వారా చాలా మంచి పని చేస్తున్నారు. కానీ నాది చిన్న విన్నపం, ఆరోగ్యం కన్నా ముందు వీళ్ళకి అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్ అంటే క్లీన్నెస్ మీద కూడా మీరు క్యాంపులు ఏర్పాటు చేస్తే చాలా మంచిది. నా తరపున కానీ మా అన్న తరపున కానీ మీకు ఎటువంటి సాయం అయినా ఎప్పుడైనా కానీ 24/7 నేను చేస్తాను. మెయిన్ ఇక్కడ కొత్తపల్లిలో ఏంటంటే క్లీన్నెస్ అనేది చాలా ముఖ్యం. క్లీన్నెస్ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు BCG వ్యాక్సిన్ అని కొత్తగా లాంచ్ చేసినారు అడల్ట్స్ కి, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి. ఇక్కడ కొత్తపల్లిలో ఉండే ఆడవాళ్ళంతా బీడీ కార్మికులు. దయచేసి ఏఎన్ఎం వాళ్ళకు ప్రతి ఒక్క సచివాలయంలో ఏఎన్ఎం అనే ఒక లేడీ ఉంటారు, ఆమెను అడిగి మరీ BCG వ్యాక్సిన్ వేయించుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడే కానీ టీబీ అనేది రాకుండా షుగర్ పేషెంట్లకి 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. తగ్గడం వల్ల రోగాలు ఎక్కువ అంటుకుంటాయి. దయచేసి ప్రతి ఒక్కటి BCG వ్యాక్సిన్ 95% 100% అయ్యేటట్టుగా దయచేసి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లస్ క్లీనింగ్ అయితే ఎవరైనా కానీ ప్రతి సచివాలయంలో శానిటరీ సెక్రటరీ అని ఉంటారు. వాళ్ళకి ఒక్కసారి మీ ప్రాబ్లం ఏదో తెలియజేయండి. ఒక 2 రోజులు 3 రోజులు టైంలో మీకు మొత్తం క్లీన్ చేసి పెడతారు. దయచేసి చెప్తాను, మరీ ఇప్పుడు ఖాళీ స్థలాల్లో మీరు వేస్తున్నారు, అది వేయడం వల్ల మీకే ప్రాబ్లం. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మీరు దయచేసి ఓపిక చేసుకొని డస్ట్బిన్స్ అదే వాళ్ళు కలెక్ట్ చేసే వాళ్ళకి ఇస్తే కన్నా నెక్స్ట్ ఏమవుతుందంటే ఏదైనా రోగం వస్తే 10,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ 10,000 నుంచి 50,000 ఖర్చు పెట్టుకోవడం వల్ల ఒక 5 నిమిషాలు ఓపికగా వాళ్ళు వచ్చే మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరే ఆలోచించండి. ముఖ్యమైన సమస్య రాయచూట్లో వాటర్ సమస్య మెయిన్ ఏంటంటే మీరు వాటర్ వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నారు. దయచేసి మీ వీధుల్లో నేను వస్తా అంటే వాటర్ వదిలితే మీరు ఒక బిందె నీళ్లు పట్టుకోవడానికి 10 బిందెలు నీళ్లు కాలువలోకి వెళ్ళిపోతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఒక 50-100 పెట్టుకొని ఒక ట్యాప్ పాడు బిగించుకొని మీకు అవసరాలకి ఓపెన్ చేసి వాడుకొని మళ్ళీ క్లోజ్ చేయండి. దయచేసి చెప్తున్నా, ఇక్కడ వాటర్ వేస్టేజ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంటికి వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వదలాల్సి వస్తుంది. అదే మీరు వేస్టేజ్ కానీ ఆపితే కన్నా ఖచ్చితంగా 3 రోజులకు ఒకసారి రాయచూటు మొత్తం నీటి సరఫరా చేసే విధంగా మున్సిపాలిటీ ఖచ్చితంగా రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రయత్నిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు సార్ మీకు కూడా కోరుకుంటాను సార్, ఎడ్యుకేషన్ మీద నీట్నెస్ మీద అవేర్నెస్ ఇవ్వండి. కాబట్టి మేము కూడా మీతో పాటు కలుపుకొని తిరుగుతాం. ఆరోగ్యం కన్నా ముందు ఫస్ట్ క్లీన్నెస్. దయచేసి థ్యాంక్ యూ అండి. ఈ పవిత్రమైన స్థలంలో ఈ పవిత్రమైన కార్యాన్ని ఏర్పాటు చేసిన మా వెల్ఫేర్ సొసైటీ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో బిజీగా ఉంటున్న ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు డాక్టర్లు ఈరోజు వాళ్ళ సమయం కేటాయించి ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ఈరోజు మన ప్రాంతానికి వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాహుల్ రెడ్డి గారికి, కాదర్ భాష గారికి, ఇర్షాద్ అన్నకు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు, పుర ప్రముఖులకు అందరికీ నా నమస్కారాలు. వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అనేక సంస్థలు మనకు అందుబాటులో ఉన్న మనం ఆరోగ్యం మీద సమయం కేటాయించి ముందుగా చూపించుకోవాలనే ఆలోచన రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పొద్దున్నే నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఆరోగ్యాన్ని సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తారు తప్ప ముందుగా వెళ్ళి చూపించుకోవాలనే ఆలోచన ఎవరికి ఉండదు. ఎవరో కొద్ది మంది మటుకే ఆ పని చేస్తుంటారు. దానికోసం మీ జీవితాల్లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళందరూ ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. నాకు తెలిసి చాలా మందికి తెలిసినట్టు లేదు. ఈ చుట్టుపక్కల మా వెల్ఫేర్ వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఉండే యువకులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇలా క్యాంప్ జరుగుతుంది, తప్పకుండా వచ్చి ఉపయోగించుకోమని
ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ మా వెల్ఫేర్ వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. చాలా మంది ముందుగా పరీక్షించుకోవడం వల్ల చాలా వాళ్ళకి రాబోయే వ్యాధుల గురించి కానీ ప్రజెంట్ పరిస్థితి గురించి కానీ డాక్టర్లు చూసి చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. మీ కుటుంబాలకు మీ అవసరం ఎంతో ఉంటుంది. చాలా మందిని చూస్తున్నాం, నిన్నటి వరకు రాత్రి మాట్లాడి వెళ్ళింటారు, పొద్దున్నే హార్ట్ స్ట్రోక్తోనో లేకపోతే ఇంకో అనారోగ్య కారణం వల్ల మనకు దూరం అయిపోయి ఉంటారు. అలాంటి సమస్యలు వల్ల మన కుటుంబాలు బాధపడకూడదు, రోడ్డున పడకూడదు. ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల అవన్నీ రాకుండా మీరు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. అలాగే ఈ అనారోగ్యానికి కారణమైన అనేక విషయాలు అందరూ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయచోటికి రాంప్రసాద్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చిన తర్వాత రాయచోటి మున్సిపాలిటీలో క్లీనింగ్ మీద ప్రత్యేక ప్రోగ్రాం రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. సొంత నిధులతో కానీ మున్సిపాలిటీ నిధులతో కానీ ఎక్కడెక్కడ ఈ చెత్త వల్లనే అనారోగ్యాలన్నీ వస్తున్నాయని గమనించి ముందు రాయచోటిని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో రాయచోటిలో ఇప్పటికి దాదాపు 20-30% క్లీన్ చేశారు. అలాగే రాబోయే కాలంలో కూడా పూర్తిగా నీట్గా పెడతారు. దానికి ప్రజల సహకారం చాలా అవసరం. మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్త బండ్లలో కానీ మీరు ఇళ్లలో నుంచి వేసే చెత్తను ఖచ్చితంగా మున్సిపాలిటీ బండ్లకు చేరే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. కాలువల్లో చెత్త వేయొద్దండి. ఎప్పుడైతే వాటర్ నిలబడతాదో అప్పుడు దోమలు పెరగడం, మన పిల్లలకు జ్వరాలు రావడం. ఈరోజు చూస్తున్నారు, ఎక్కడ హాస్పిటల్ దగ్గర చూసినా జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు. ఇవన్నీ మన పరిసరాల వల్ల, మన చుట్టుపక్కల ఉండే నీట్నెస్ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు దాని మీద ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. మన ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకునేటట్లు ఏర్పాట్లు చేసుకోండి. అలాగే ఎంతో కష్టపడి వాళ్ళ సమయాన్ని మెడికల్ క్యాంప్లో కేటాయించడానికి వచ్చిన డాక్టర్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకర్తలందరూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి దీన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ నా నమస్కారం అండి. ఇక్కడ ఎంఏ ఫౌండేషన్ వాళ్ళు నహవీల్ అన్న ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరుగుతుంది. అందరికీ చాలా ఉపయోగపడిన విషయం ఇది. ఈ వర్షాకాలంలో మరియు ఇక్కడ టైఫాయిడ్ ఇట్లాంటి రోగాలు వచ్చే టైంలో అన్న సొంత ఖర్చులతో ఎంతో గొప్ప హృదయంతో మన కొత్తపల్లి ప్రజలకి మరియు రాయచోటి ప్రజలకి ఇది చాలా మహత్కరమైన కార్యక్రమము. దయచేసి ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. మరియు ఈ మహవీల్ అన్నని నేను కోరుకోవడం ఏమనగా, అన్న ఈ మెడికల్ క్యాంపులే కాదు, మన కొత్తపల్లిలో ఉండే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కొంచెం అవేర్నెస్ కోసం మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటాను. నా తరపున కానీ మన మంత్రివర్యులు రాయచోటి మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి తరపున కానీ ఎటువంటి సాయం అన్నా ఎల్లవేళపు సహాయం చేస్తానని, మా తరపున ఎటువంటి కావాలన్నా మేము ఇస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి మరి మన కొత్తపల్లి ప్రజలకు నా విన్నపం ఏంటంటే, మన రోగాలు రాకుండా ముందే మన ఇంటి పరిసరాలు నీట్గా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు నీటిని అదుపుగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ రెండు మనము కరెక్ట్గా చేసుకుంటే మన కొత్తపల్లి కూడా మరో సుందరంగా తయారవుతుందని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. क्या कहते हैं इंतजाम करने का खास तौर पर मकसद क्या रहता है, ज़्यादा कागज छोटे मोटे रखना ही उनकी ज़रूरत भी है इसके वास्ते मैं आपको इंतजाम करने को सोचें। इसके वास्ते सुबह 7 दिए तो अच्छा, शुक्रिया आपका सबका भी, और आगे भी करेंगे इंशाल्लाह। सबसे दूसरी बात क्या रहेगा तो अन्ना मोदी सर का पानी का इजाफा सबसे ज़्यादा होगा हमारे कोतपल्ली में है। इंशाल्लाह उसे कम कर रहे तो अच्छा रहता हमें। सबसे ज़्यादा पानी वेस्ट कहाँ होता है तो रायचूड़ी में आगे हमारे कोतपल्ली में वेस्ट होता है। इंशाल्लाह उसके ऊपर भी हम सभी मिलकर काम करेंगे। నియోజకవర్గంలో కొత్తపల్లె
నందు చాలామంది ముస్లింలు పేదవారు ఉన్నారు. వారు అనారోగ్యాల కారణాల వల్ల బయటకు కూడా వెళ్ళి చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు. అటువంటి సమయంలో ఇక్కడ మన ఎంఏ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నెహల్విన్ వారి అధ్యక్షతన ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరంలో మరియు చాలామంది ముస్లింలు ఇక్కడికి వచ్చి మరి వారంతా ఉచితంగా ఇక్కడ సేవలు అందివ్వడం జరుగుతున్నది. నేను ఒకటి తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆరోగ్య భద్రతే. ఆరోగ్యానికి ఆయన మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన రాయచోటికి మంత్రి పదవి రావడం కూడా మనకు చాలా ఆనందకరమైన విషయము. అటువంటిది మన గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా మరి ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటారు. ఆరోగ్య భద్రత విషయంలో ఎవరికైతే రుగ్మతగా రోగాలు ఉన్నాయో వారికి కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యులు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాము. అలాగే మేము నాయకులు కాదు, సేవకుల మాదిరిగా పనిచేస్తామని చెప్పి ఈ విషయాన్ని అందరికీ రాజకీయ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో బడి కరీమియా మసీద్ గ్రౌండ్లో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎంఏ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నహవీల్ గారిని నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దానికి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కొత్తపల్లి ప్రాంతము చాలా నాకు తెలిసి 70-80% కార్మికులు, శ్రామికులు, తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చాలామంది 70-80% ఉన్నారు. అలాంటి చోట ఈ ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారు ఉచిత క్యాంపు వైద్య శిబిరం ఏర్పాటు చేయడము చాలా సంతోషము. అందరికీ ఈ గుణం ఉండదు, డబ్బులు ఉంటాయి కానీ సేవ చేసే గుణం ఉండదు. అది దేవుడు ప్రసాదిస్తాడు. ఆ దేవుడు ఈ నహవీల్ను ఎంఏ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వారికి ప్రసాదించినాడు. ఈ మెగా ఉచిత వైద్య క్యాంపును ఎంతో విజయవంతంగా నడపడానికి దానికి కావాల్సిన మందులు, డాక్టర్లు ఎంతో కష్టపడి ఈరోజు వైద్య శిబిరం ప్రారంభించినారు. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది పేదవారు ఉన్నారు కాబట్టి 100 మంది రోగులు చూపించుకోవడానికి, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడానికి వస్తున్నారు. చాలా అభినందనీయమైన విషయం ఇది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసాద్ బాబు గారు, రాహుల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వచ్చినారు. మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు లేనందువలన రాహుల్ రెడ్డి గారు వాళ్ళంతా వచ్చినారు. వాళ్ళందరికీ, డాక్టర్లకు మనము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాలు రాబోయే కాలంలో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారు, నహవీల్ గారు ఇదే ఉచిత శిబిరమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు చేయాలని, దేవుడు వాళ్లకు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज बरोज़ इतवार 14 जुलाई एमए वेलफेयर सोसाइटी की जानिब से ये मुफ्त मेडिकल कैंप मुनक़िद किया गया था, जिसमें यहाँ के रायचोटी के मिनिस्टर के भाई राहुल रेड्डी एज ए चीफ गेस्ट और प्रसाद बाबू एज चीफ गेस्ट आए थे। और कड़पा से कई मशहूर डॉक्टर SMD आबिद, डॉक्टर पेंचलैया सर, डॉक्टर सुरेश कुमार और डॉक्टर S रब्बानी ये अपनी खिदमत अंजाम दे रहे हैं। अभी तक इस प्रोग्राम को शुरू करके तकरीबन 2 घंटे हुआ है। तकरीबन 500 से 600 लोग इसका फ़ायदा उठा चुके हैं। और एमए वेलफेयर सोसाइटी की तरफ से उनका एक सोच थी, एक सोच लेकर वो मेरे पास आए कि भाई हमको इस तरह से करना है डॉक्टर साहब, इसमें आप में इसका मशवरा क्या है बोल के। तो उस हिसाब से मैं ये सोच कर कड़पा से हमारे जो भी डॉक्टर्स, जो भी फ्रेंड्स हैं, उनसे बात करके तकरीबन 1 महीने से कोशिश जारी थी। उन्होंने अपना कीमती वक्त निकालकर आज का दिन ये फिक्स करके इस मेडिकल कैंप को किए हैं। एमए वेलफेयर सोसाइटी का मेन मकसद क्या है? 3 चीज़ों पे है। एक हेल्थ, दूसरा एनवायरनमेंट और तीसरा है एजुकेशन। ये 3 चीज़ों पे काम करने का मकसद है। इंशाल्लाह और भी आगे कई प्रोग्राम्स करने का इरादा है। हमारा मेन इरादा हर 2 महीने या 3 महीने के अंदर एक फ्री मेडिकल कैंप, जहाँ भी गरीब तबका है, जहाँ पे बी वर्कर्स हैं, लेबर है, इन सब लोगों के एरिया वाइज आके कंडक्ट करने का इरादा है।
इंशाल्लाह अल्लाह अगर चाहे तो सब काम आसानी से हो जाएंगे। आप मीडिया लोगों की या हमारे लीडर्स की, हमारे डॉक्टर्स का अगर सपोर्ट है तो इस और काम करने के लिए हम कदम कदम बा कदम आगे बढ़ते रहेंगे। बस